అయినా బీజేపీ మనిషి అని చెప్పేసి అనుకోవాలన్నా? ఇది అర్థం గాని మీరేమంటారు రవికుమార్ గారు, మీరు చెప్పండి. మరి మీ అంటే మేరే సాత్ జోడో భాయ్ అని కూడా అన్నారు కదా నరేంద్ర మోదీ గారు, దీనికి సంబంధించి కూడా ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరైనా ముఖ్యమంత్రి ప్రభుత్వానికి అధినేత, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వచ్చినట్టున్నాడు ఆయన. సరే, ఢిల్లీకి పోవడంలో తప్పేం లేదు, 73 సార్లు పోయిండు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా పోవడం ఒక ఎత్తు, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ని కలవడం ఇంకో ఎత్తు. ఈ అజెండాలు పెట్టుకొని వస్తారు, తప్పేం లేదు దాంట్లో. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పనులను కోరుకుంటుందో, కేంద్రం ఇప్పటికేనండి, అంటే మీకు తెలుసు, నేను ఒకసారి మళ్ళీ రీఇటరేట్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వము అనేక విధానాలుగా రాష్ట్రానికి డబ్బులు ఇస్తుంటుందండి. అందులో ముఖ్యంగా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కావచ్చు, సెంట్రల్ డైరెక్ట్ స్కీమ్స్ కావచ్చు, అదేవిధంగా గ్రాంట్లు కావచ్చు, లేదా స్పెషల్ అలవెన్స్ ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టులకు ఇచ్చే నిధులు కావచ్చు. దాంట్లో భాగంగా ఇప్పుడు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో మీకు గ్రామీణ సడక్ యోజన, ఆవాస్ యోజన, రేషన్ బియ్యము, ఇంకా మీకు ఈ పిఎం సమగ్ర శిక్షణ, ఇవన్నీ కూడా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్. సెంట్రల్ డైరెక్ట్ స్కీమ్స్ ఉంటాయి. సెంట్రల్ డైరెక్ట్ స్కీమ్స్లో ఏమేమి వస్తాయి, మీకు ఆయుష్మాన్ భారత్ కావచ్చు, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, ఇట్లాంటి స్కీమ్స్ అన్ని డైరెక్ట్గా సెంట్రల్ స్పాన్సర్ చేసే స్కీమ్స్ అన్నమాట. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏముండదు. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్స్, ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ డైరెక్ట్గా సర్పంచ్ల అకౌంట్లలో వేసే డబ్బులు కావచ్చు, దాంతోపాటు మున్సిపాలిటీలకు ఇచ్చేటువంటి నిధులు కావచ్చు, దాంతోపాటు SDRF నిధులు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ కిందకి ఇస్తుంది. ఇవన్నీ కాకుండా మళ్ళీ ప్రత్యేక ప్రాజెక్టుల కింద నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, అదేవిధంగా కొత్తగా ఏదైనా మౌలిక వస్తువులు కల్పించాలనుకుంటే దానికి సంబంధించిన కావచ్చు, విద్యుత్తుకు సంబంధించింది కావచ్చు, లేదా ఈ మూసీ లాంటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, లేదా ఇంకేదన్నా నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించింది కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించేటువంటి విధానాలు ఇవన్నీ. ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ఇప్పటికే ఏమిస్తున్నారో చెప్పి ఇంకా ఏం కావాలో చెబితే బాగుంటుంది. ఏమిస్తున్నారో చెప్పకుండా కేవలం మాకు ఇది కావాలా, ఏమి కావాలా, మూసీ కావాలా, అంతేకాదు దాంతోపాటు మాకు పాలమూరు ఎత్తిపోతల పథకానికి డబ్బులు కావాలా, ఇంకోటి కావాలని పోతున్నారు. మేమేమంటున్నా, మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోతున్నారు కదా. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోయినప్పుడు మీ యొక్క రాష్ట్రానికి కావలసినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో సంబంధిత మంత్రులను మీరు కలిసినప్పుడు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీలను కూడా ఒకసారి కలుపుకొని పోతే బాగుంటుంది. ఇంతకుముందు ఏం చేశారంటే మీకు గుర్తే ఉండుంటుంది, కిషన్ రెడ్డి గారిని కలవకుండానే, ఢిల్లీ పోయినప్పుడు కూడా కిషన్ రెడ్డి గారిని కలవకుండానే, తెలంగాణలో ఉన్నప్పుడు కూడా కిషన్ రెడ్డిని కలవకుండానే డైరెక్ట్గా మిగతా మంత్రులందరినీ కలిసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి కిషన్ రెడ్డి అడ్డం పడుతున్నాడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డం పడుతున్నాడు అని చెప్పేసి అభాండాలు వేసే పరిస్థితి తీసుకొచ్చింది. దాని తర్వాత కిషన్ రెడ్డి గారు ఏం చేసినారు, నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము, ఎవరు నా పైన విమర్శ చేసినా కూడా నేను దాన్ని పట్టించుకోను, రాష్ట్రానికి కావాల్సింది ఏదో వస్తే నేను తప్పకుండా చేసి పెడతానని కిషన్ రెడ్డి గారు సహృదయంతో ఒక మెచ్యూర్డ్ నేతగా ఆయనని ఢిల్లీకి తీసుకొని పోయి సంబంధిత మంత్రులను కలిసి ఆ సంబంధిత మంత్రిత్వ శాఖల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఏమేమి కావాలో వాటన్నిటినీ కూడా ముఖ్యమంత్రిని ముందు పెట్టుకొని కోరినటువంటి వ్యక్తి మా యొక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు చెప్పండి, కేంద్ర ప్రభుత్వము మీకు మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్తా, ఇదొక అంశం. కేంద్ర ప్రభుత్వము స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే 10వ తారీఖున హైదరాబాద్కు వచ్చి 28,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి కొన్ని ప్రజలకు అంకితం ఇచ్చి, దాని తర్వాత కొన్ని రోజులకే మంచిర్యాల నుంచి ఆ పెద్దపల్లి అంతా కలుపుకొని పోయి ఒక హైవేకి 8,000 కోట్ల రూపాయలు ఇచ్చి, దాని తర్వాత వెంటనే నిన్నగాక మొన్న మళ్ళీ కిషన్ రెడ్డి గారు సింగరేణి అభివృద్ధి కోసం, సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తు కోసం తాడిచర్ల మైన్స్ని సింగరేణికి అప్పచెప్పడం కావచ్చు, ఇవన్నీ మీరు అడగకన ముందే మేము చేస్తూ ఉన్నాం. మీకు అసలు అవి చేయాలన్న అసలు మనసులో ఎప్పుడు కోరిక లేనప్పటికంటే ముందే సహకరించకపోయినప్పటికీ కూడా మేమేమంటున్నామంటే, నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఏదైతే పనుల గురించి మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోతున్నారో, మీరు అసలు అజెండా అది పెట్టుకొని పోవట్లేదు. మీరు దేనికి పోతున్నారు? మూటలు మోయడానికి, మీ యొక్క హైకమాండ్కి మూటలు మోయడానికి మీరు ఢిల్లీ వెళుతూ ఆ సాకుతో ఏదో కేంద్ర మంత్రులను కలుస్తున్నా అని చెప్పేసి అవి అలివి కాని
అలివి కాని అనుమతుల కోసమో లేకపోతే రాని ప్రాజెక్టుల కోసమో కేంద్రం ఇవ్వలేనటువంటి ఏదైనా ప్రాజెక్టును పట్టుకోనో కేంద్ర మంత్రులను కలుస్తున్నట్టుగా పోయి యాక్టింగ్ చేసి డ్రామాలాడి తెలంగాణ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన ఢిల్లీ పోతున్నది కేవలం ఒక్కదాని గురించి, మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ పోతున్నది కేవలం ఆయన హైకమాండ్కి మూటలు మోయడానికి మాత్రమే పోతున్నారు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు సార్. ఇప్పటికీ ఇది మూడోసారి. ఎప్పుడు జూన్ 12వ తారీఖు ఆయన ఢిల్లీలో ఉన్నారు. దాని తర్వాత ఢిల్లీ పోయి చిట్చాట్ మీడియా ప్రముఖులతో చిట్చాట్ చేసి వెంటనే హైదరాబాద్కి వచ్చి వెంటనే కిషన్ రెడ్డి పైన అబద్ధాలు వేశారు. కిషన్ రెడ్డి గారు పెద్ద మనసుతో కొంచెం మంచి మెచ్యూరిటీతో ఆయన సరే కలుపుకొని పోయి రాష్ట్ర ప్రయోజనాల ముఖ్యాన్ని కలుపుకొని పోయి మళ్ళీ 23 తారీఖు 24 తారీఖు మళ్ళీ ఢిల్లీ తీసుకొని పోయాడు. ఈరోజు ఏం సార్ జూలై 14వ తారీఖు ఈరోజు తీసుకొని పోయాడు. ఈ 3 రోజులు అంటే 2 నెలల్లో 3 సార్లు ఢిల్లీ పోయినావు కదా, ఏమి పోయినావు? మీరు ఎవరైనా రాహుల్ గాంధీని కలిసినారా? మీ యొక్క నాయకుడిని ఎవరైనా కలిసినారా? పోనీ మల్లికార్జున ఖర్గే గారిని కలిసినారా? దేనికి పోయినారు ఢిల్లీకి పోయినా అనేది ఇప్పటివరకు కూడా అర్థం కాని విషయం. నేనేమంటున్నా, మళ్ళీ ఒక మంచి చాలా స్పష్టమైన ఆరోపణ చేస్తున్నా. కేవలం మీరు వేరే వేరే పద్ధతుల ద్వారా చూడండి, మళ్ళీ డైరెక్ట్గా రాహుల్ గాంధీని కలవరు, డైరెక్ట్గా మల్లికార్జున ఖర్గేని కలవరు. కలిస్తే డైరెక్ట్గా తెలిసిపోతుంది కదా మూటలు మోస్తున్నట్టు. డైరెక్ట్గా కాకుండా వేరే వేరే దారుల ద్వారా మీ యొక్క హైకమాండ్కి మూటలు మోస్తూ కేవలం భారతీయ జనతా పార్టీ పైన లేదా కేంద్ర ప్రభుత్వం పైన అవాండాలు మోసం పనిలో పని ఒక ఆరోపణ చేస్తే అయిపోతుంది. నేను మంత్రుల్ని కలిసి నాకేం పని చేస్తారని చెప్పేసి హైదరాబాద్కి వచ్చి తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టేసి ఒక ఆరోపణ చేసి పడేస్తే అయిపోతుంది అన్న ఒక ఉద్దేశంతో, అదే ఎజెండాతో గత ఎన్నో ఢిల్లీ ప్రయాణాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. కానీ నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రానికి మీరు అంటున్న మాట మీద మన నర్సయ్య గౌడ్ గారు ఏమంటారు చూద్దాం ఒకసారి. దానికన్నా ముందు